హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ రిమైండ్స్ ఛానల్. సో బిగ్ బాస్ వచ్చేస్తుంది ఇంకా ఈ వీకెండే. సో ఇప్పుడు చెప్తున్న నేమ్ కన్ఫర్మ్ నేమ్స్, ఇంకా దీంట్లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సో నేను 15 పేర్లు చెప్తాను. ఈ 15 పేర్లలో 14 మంది డైరెక్ట్ గా వస్తారు, ఒక వైల్డ్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వైల్డ్ కార్డ్స్ వీక్లీ వస్తారా లేకపోతే సెటెన్ టైం లైక్ 3 to 4 weeks తర్వాత వస్తారా అనేది నేను బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే చెప్తాను. బట్ ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వస్తారని ఆల్రెడీ ఎప్పుడో పెట్టాను ఒకసారి పోస్ట్, తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత ఈ మధ్య చాలా మంది అయితే పెట్టారు. బట్ ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ ఫస్ట్ డే అయితే ఎంటర్ అవర్ హౌస్ లోకి. సో వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ ఇంకా టైం పడుతుంది. సో వాళ్ళు కన్ఫర్మేషన్ అయిన వెంటనే కూడా కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. దాంట్లో నా కమ్యూనిటీ పేజ్లో అయితే నేను వెంటనే అప్డేట్స్ అయితే పెడతాను. బట్ ఇప్పుడు నేను 15 పేర్లు చెప్తాను. 15 పేర్లలో 14 మంది డైరెక్ట్గా వస్తారు అండ్ ఒకళ్ళు వైల్డ్ కార్డ్లకి వస్తారు. సో ఫస్ట్ నుంచి చెప్పుకుంటాను. ఆదిత్య ఓం హీరో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ 100%, 99.9%. ఆల్రెడీ షూట్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి, డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతాయి రేపేళ్ళలో. సో 100% ఆదిత్య ఓం అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ కంటెస్టెంట్ అయితే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కిరాక్ సీత కూడా ఆల్రెడీ యూట్యూబ్లో చాలా కొన్ని కాంట్రవర్షియల్ మూవీస్లో యాక్ట్ చేసింది, షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసింది. అండ్ తను బేబీ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో తను సెకండ్ కంటెస్టెంట్. థర్డ్ యష్మి గౌడ కూడా వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే. సో ఇది ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. సో యష్మి గౌడ కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండ్ డాన్స్ షోలో కూడా యాక్ట్ చేసింది అంతకుముందు. సో తను థర్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ బెజవాడ బేబక్క. ఎవరో నాకు డైరెక్ట్ తెలియకపోయినా తర్వాత నేను సోషల్ మీడియాలో ఫాలో పేజెస్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యాను. దీనికి కూడా ఫాలోయింగ్ ఎక్కువే ఉంది అండ్ కొంచెం కాంట్రవర్సీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో బెజవాడ బేబక్క ఫోర్త్ కంటెస్టెంట్. అండ్ ఫిఫ్త్ నిఖిల్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లాస్ట్ టైం అమర్కి ఉన్నంత ఫాలోయింగ్ ఇప్పుడు నిఖిల్కి ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సీజన్ స్టార్టింగ్లో. బట్ ఎండింగ్ దాకా ఉంటుందో లేదో చూద్దాం. నెక్స్ట్ నైనిక. డీలో యాక్ట్ చేసిన నైనిక మంచి డాన్సర్. ప్రతి సీజన్లో ఒక మంచి డాన్సర్ అయితే వస్తూ ఉంటారు. సో ఈసారి అయితే నైనిక మంచి డాన్సర్. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ అభయ్ నవీన్, ఇతను కూడా పేరు కూడా చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన పేర్లనే ఆల్మోస్ట్ నేను అంతకుముందు చెప్పినవే రిపీట్ చేశాను. కొన్ని నేమ్స్ మారిని, కొన్ని నేమ్స్ రిమూవ్ అయినాయి, కొన్ని నేమ్స్ యాడ్ అయినాయి. సో అందుకని ఈరోజు చెప్తున్న ఏమైతే ఫైనల్ లిస్ట్. సో అభయ్ నవీన్ హీరో, అది ఒక మూవీ కూడా యాక్ట్ చేశారు. సో అతను కూడా ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ సోనియా అకులా, హీరోయిన్, తను కూడా వస్తుంది ఈ సీజన్లో బిగ్ బాస్ 8కి. నెక్స్ట్ నాగమణికంఠ అంట, నాకు ఎవరో తెలియదు. బట్ నేను ఇప్పుడు వీడియోలో పెట్టకపోయినా నేను కమ్యూనిటీ పేజ్లో అయితే పెడతాను. సో తిని కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ రీతు వర్మ బ్యాకప్ విష్ణుప్రియ అని ఫస్ట్ నేను చెప్తాను. రీతు వర్మ లేకపోయేసరికి విష్ణుప్రియ అయితే వచ్చింది. సో రీతు వర్మ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి వైల్డ్ కార్డ్ కింద తర్వాత. బట్ యాజ్ ఆఫ్ నో అయితే రీతు వర్మ రావట్లేదు. సో విష్ణుప్రియ కన్ఫర్మ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 8కి. నెక్స్ట్ ప్రేరణ ఖమ్మం, తిన్ను వస్తుంది, తర్వాత రాదని, తర్వాత మళ్ళీ వస్తుంది, తర్వాత మళ్ళీ రాదని, అలా అటు ఇటు అయింది. లాస్ట్కి అయితే వస్తుంది బిగ్ బాస్ 8కి ప్రేరణ ఖమ్మం. నెక్స్ట్ శేఖర్ భాష, అజయ్ శేఖర్ భాష వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచి అనుకున్నాను. బట్ కన్ఫర్మేషన్ అయితే ఈ లాస్ట్ 2 weeks ముందే 1-2 weeks ముందే వచ్చింది. సో అజయ్ శేఖర్ భాష వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కొంతమంది లావణ్య కూడా వస్తే బాగుంటుంది అన్నారు. బట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ లీడర్ కళ్యాణి, తను కూడా వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. చాలా అంటే 2 సీజన్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ న్యూస్ ఛానల్స్ నుంచి వస్తున్నారు. లాస్ట్ దేవి ఏమో, TV9 దేవి ఏమో. బట్ ఈసారి అయితే న్యూస్ లీడర్ కళ్యాణి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పరమేశ్వర్ హిబ్రాలే అంటే ఒక డైరెక్టర్. సో నాకు అంత ఐడియా లేదు. బట్ ఆల్మోస్ట్ 10 movies దాకా చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఒక డైరెక్టర్ ప్రతిసారి వస్తారు. ఈసారి అయితే ఇతను వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ రవితేజ అనే ఒక యాక్టర్. సో వీళ్ళు 15 మంది పేర్లు చెప్పాను. ఈ 15లో 14 మంది ఫస్ట్ డే హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ సీజన్లో ఖచ్చితంగా చాలా ట్విస్టులు ఉంటాయి. అన్లిమిటెడ్ ట్విస్టులు అని మన ప్రోమోలో చెప్పారు. సో మధ్యలో సీక్రెట్ రూమ్లు ఉంటాయి అండ్ కొత్త కంటెస్టెంట్స్ వస్తారు. కొత్త కంటెస్టెంట్స్లో కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ ఉంటారు. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి గేమ్ని మారుస్తారు. సో అలా చాలా ట్విస్టులు అయితే ఉంటాయి. ఆ ట్విస్టులన్నీ సీజన్ అయ్యే కొద్ది మేము చెప్పుకుంటూ ఉన్నాం. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 15 కంటెస్టెంట్స్లో మీ టాప్ 1 or 2 కంటెస్టెంట్స్ పేర్లు అయితే కింద కమెంట్ చేయండి. ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అని, ప్రీ సీజన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.